అందరికీ నమస్తే. ఎందుకో గానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 1 ఇయర్ పాలనలో మొత్తం భూముల చుట్టూ, భూ సేకరణ చుట్టూ దీని చుట్టే తిప్పుతా ఉన్నారు. పోనీ ప్రభుత్వాలు అభివృద్ధి చేయొద్దా? ప్రభుత్వాలు భూసేకరణ చేసి డెవలప్‌మెంట్ చేయొద్దా అంటే చేయాలి. అది వాళ్ళ విధి. ప్రభుత్వంలో ఉండి మరి నువ్వేం చేయలేదు కదా అడుగుతారు. కానీ ఈ ప్రభుత్వం ఎందుకో సంక్షేమాన్ని అయితే పక్కన పెట్టేసింది. సంక్షేమం లేదు. సంక్షేమం అనే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. తర్వాత అభివృద్ధి కాడికి వద్దాం. అభివృద్ధి కాడికి వచ్చినప్పుడు అవసరం లేకపోయినా అవసరానికి మించి భూసేకరణ చూస్తున్నారు కదా మన గొడవలు. ఎక్కడ పోయినా గొడవలే. జైరాబాద్లో గొడవ, ఫార్మాసిటీ పెట్టొద్దు అని జైరాబాద్ రైతులు. ఇప్పుడు కొడంగల్ చూసినాం. కొడంగల్లో ఇక ఇప్పటికీ ప్రభుత్వం తేరుకోనే లేదు. కొడంగల్లో జరిగిన గొడవ భూసేకరణ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు కొడంగల్ విషయాన్ని మీకు ఉదాహరణ చెప్తా. అక్కడ భూసేకరణ చేస్తున్నది ప్రభుత్వం, కానీ ఆ భూమిని ఇచ్చేది ప్రైవేట్ వాళ్ళకు బిజినెస్ చేసుకోవడానికి. వీళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగ కల్పన కదా, ఉద్యోగాలు రావద్దా, ఫార్మాసిటీలో ఒక 1000 జాబ్లో 1500 జాబ్లో ఆ లోకల్గా స్థానికంగా ఉండే వాళ్ళకి వస్తాయి కదా అంటారు. కానీ ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర కొంత ప్రైవేట్ భూమిని కూడా సేకరించేస్తే అదొక పద్ధతి. మొత్తానికి మొత్తం ప్రైవేట్ భూములు రైతులకు ఇచ్చేదేమో 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. తర్వాత ఎవరికో టీజీఐసి తీసేసుకుంటుంది, గవర్నమెంట్ తీసేసుకుంటుంది. తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళకు వేరే వాళ్ళకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అల్లునికి ఇస్తారని చెప్తున్నారు కదా. ఆయనది ఒక కంపెనీ, నెంబర్ ఆఫ్ కంపెనీలు రావచ్చు, అక్కడ 100 కంపెనీలు రావచ్చు, 150 కంపెనీలు రావచ్చు, ఎన్నైనా రావచ్చు. దానిలో వన్ ఆఫ్ ద కంపెనీ రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు సత్యనారాయణ రెడ్డి అనేది అందరూ ఓపెన్గా చెప్తున్నారు. దాన్ని ఓపెన్గా కాంగ్రెస్ వాళ్ళు ఖండించలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అది అబద్ధమా నిజమా అనేది రేవంత్ రెడ్డికి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు. కాబట్టి దాని విషయంలో ఎవరు ఖండిస్తలేరు. ఇప్పుడు ఆ ఫార్మాసిటీ గవర్నమెంట్ రైతుల దగ్గర తీసుకొని వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అక్కడ ఏం రిజర్వేషన్స్ ఉండవు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నంత మాత్రాన అక్కడ రిజర్వేషన్ బీసీల కోసం, ఎస్సీల కోసం, ఆ భూములు కోల్పోయే గిరిజనుల కోసం అక్కడ ఉద్యోగాలు ఏమి ఉండవు. నో రిజర్వేషన్. ప్రైవేట్ ఆర్గనైజేషన్ అది. జాగా గవర్నమెంట్ ఇచ్చింది రైతుల దగ్గర తీసుకొని, కానీ ఎవరికి రిజర్వేషన్స్ ఉండవు. వాళ్ళు ఇష్టం ఉన్న జాబులు ఇచ్చుకుంటారు, ఇష్టం వచ్చిన దందా చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు, అంతే సింపుల్. వ్యాపారం చేస్తారు వాళ్ళు. అసలు వాళ్ళకి భూమి కేటాయించినప్పుడు దీని బ్యాక్ డోర్లో ఏం జరుగుతుందని కూడా చాలా ఇంపార్టెంట్. పాలిటిక్స్లో ఇది ఒక చర్చ ఉంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకొని గవర్నమెంట్ 10 lakhs ఇచ్చి భూమి తీసుకుంటుంది. ఈ భూమిని ఒక కంపెనీకి ఒక 100 ఎకరాలు ఇస్తుంది. ఆ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకి ఏమైనా ఇస్తారా, బ్యాక్ డోర్ ఏమి ఇస్తారు అనేది ఒక పెద్ద చర్చ ఉంది. అది ప్రూఫ్స్ ఉండవు దానికి. కాబట్టి మనం కూడా చర్చ వరకే తీయాలి. ఇక త్రిబుల్ ఆర్ విషయంలో కూడా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ డిజైన్ చేసిన ప్రకారం పోతే వీళ్ళు ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ లాస్ట్ ప్రభుత్వంలోనే మొత్తం గవర్నమెంట్ జాగాలు, కొంత పూరంబోగు జాగాలు, కొంత పబ్లిక్ జాగాలు కలుపుతూ డిజైన్ చేసిండ్రు. రైతులకు కొద్దిగా ఎఫెక్ట్ కాకుండా, కొద్దిగా ఎక్కువ నష్టపరిహారం పోకుండా. ఎందుకంటే కేంద్రం ఇస్తుంది రైతులకు నష్టపరిహారం. వీళ్ళు ఏం చేసిండ్రు, లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డిజైన్ మాకు నచ్చలేదని ఈ గవర్నమెంట్ రాగానే మొత్తం అలైన్మెంట్ చేంజ్ చేసి పడేసారు. అలైన్మెంట్ చేంజ్ చేసి మొత్తం రైతుల భూములకి వెళ్ళి తీసుకుపోయారు. దానివల్ల ఒక దక్షిణాన ఒక సౌత్ త్రిబుల్ ఆర్కే దాదాపు 18,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. అది మన మీదే వేస్తారు. రేవంత్ రెడ్డి మీదనో, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదనో, ఎవరి మీదనో భారం కాదు. గవర్నమెంట్ అంటే మనమే. ఆ భారం మనకే. ఆ 18,000 కోట్లు మన రైతులకు ఇస్తే రుణమాఫీ అవుతుంది. ఆ 18,000 కొంత ఇస్తే మన పిల్లలకు మంచి హాస్టల్స్లో మంచి భోజనం పెట్టవచ్చు. ఆ ఫీజు రిమర్స్మెంట్ కింద వాడచ్చు. ఫీజు రిమర్స్మెంట్ దాదాపు 5,000 కోట్లు ఇవ్వాలి. ఇట్లా మన పబ్లిక్ మనీ అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే వాళ్ళే ఇచ్చుకుంటారు ఎంతైనా కానీ అనవసరంగా మనం 18,000 కోట్లు మన మీద వేసుకుంటున్నాం. అక్కడ రైతుల భూములు పోకుండా అక్కడ ఇండస్ట్రియలిస్టులు దివీస్ కంపెనీ ఉంది చౌటుపల్లి దగ్గర, దానిలోకి వెళ్ళి పోయేదంట. ఇప్పుడు దానికి వెళ్ళి తప్పించేసి రైతులు దాని నుంచి తీసేసారు. ఇక ఇప్పుడు కొత్తగా పేపర్లో ఒక వార్త వచ్చింది. ఇగో మళ్ళీ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా సేకరణ. ఆల్రెడీ 14,000 ఎకరాలు అక్కడ ఫార్మాసిటీ కోసం భూసేకరణ అయిపోయింది. 14,000 ఎకరాలు అక్కడనే ఫ్యూచర్ సిటీ. దానికి ఇంకొక 15,000, 14,000కు ఇంకొక 15,000, ఆల్మోస్ట్ 30,000 ఎకరాలంట. ఇక్కడ కూడా 30,000 ఎకరాల ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయదు. వీళ్ళు కట్టేది ఆ ఫార్మాసిటీ, కోటకం ఫార్మాసిటీ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫార్మా ఏం చేస్తున్నారంటే ఉత్తా కొంత ఏమో ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు 2 బిల్డింగ్లు కట్టి ఇదే ఫార్మాసిటీ అని చూపించే ప్రయత్నం. కోర్టుకు న్యాయదేవత కళ్ళకు నల్ల బట్ట కడతారు. ఇప్పుడు తీసేసినారు నల్ల బట్ట. కానీ వీళ్ళు ఇంకా ఈ ప్రభుత్వము నల్లబట్ట కట్టాలని చూస్తుంది ఇంకా. అంటే న్యాయదేవత కళ్ళకి ఏం కనబడదు అనేది వీళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు బహుశా. అక్కడ 14,000 ఎకరాలు మొత్తం కూడా
ఫార్మాసిటీ కోసమే తీసుకున్నారు, ముత్యాల ఫార్మాసిటీ అంటాం మనం. ఆ ఫార్మాసిటీ ల్యాండ్లో కేవలం 100 ఎకరాలు 150 ఎకరాలు ఫార్మాసిటీ పెట్టి మిగతా మొత్తం రకరకాల అక్కడిక్కడ ఇంకా కొంత స్కిల్ యూనివర్సిటీ అని ఒక 100 ఎకరాలు, లేకపోతే ఇంకొక ఏదో అని 100 ఎకరాలు, వీళ్ళు మొత్తం వాడేది 400-500 ఎకరాలే. మొత్తం ప్రైవేట్ ఫార్మా వాళ్ళకు, ప్రైవేట్ ఇండస్ట్రియలిస్టులకు, ప్రైవేట్ వాళ్ళకు మొత్తం ఈ ఫ్యూచర్ సిటీలో నాట్ ఓన్లీ ఫార్మా, ఇంకా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తుంది. అదే ప్లాన్ ఇది, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలంట. ప్రైవేట్ కంపెనీలకు ఆల్రెడీ అప్లికేషన్స్ వచ్చినాయంట, ఆల్రెడీ చాలా ఫార్మా నుంచి చాలా అప్లికేషన్స్ వచ్చినాయంట, ఇంకా వేరే వేరే ఇండస్ట్రీస్ నుంచి కూడా అప్లికేషన్స్ వచ్చినాయంట. ప్రైవేట్ వాళ్ళకు ఈ జాగా ఇస్తారు ఇప్పుడు. సేమ్ గవర్నమెంట్ రైతుల దగ్గర తీసుకున్నది పోయిన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ వచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి క్విట్ ప్రోకో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చ. అదే అంటున్నా, వీళ్ళు గవర్నమెంట్ భూమి ఇస్తారు, వాళ్ళు వీళ్ళకి ఏమి ఇస్తారు, గవర్నమెంట్కి ఏమి ఇయ్యరు, గవర్నమెంట్కి ట్యాక్స్ పెడతారు. సేమ్ అక్కడ కూడా పెట్టే దానిలో రిజర్వేషన్స్ ఉండవు, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏం రిజర్వేషన్స్ ఉండవు, అవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు. ఇట్లా మొత్తం కూడా భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ అంటే ఇది. ఈ ల్యాండ్ పూలింగ్ బహుశా మనకు అమరావతిలో వినిపించింది, అట్లాంటి ల్యాండ్ పూలింగ్ ఇది. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ల్యాండ్ పూలింగ్ గురించి ఇంకొక వీడియోలో. కానీ ల్యాండ్ పూలింగ్ అక్కడ ఉన్న రైతుల దగ్గర మీకు అవసరమైతే సగం ఇస్తాం, ఒక 2 ఎకరాలు తీసుకుంటే ఎకరా ప్లాట్ ఇస్తాం డెవలప్మెంట్లో, మిగతా ఎకరా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ప్రైవేట్ వాళ్ళు వీళ్ళకి ఏమి ఇస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. క్విట్ ప్రోకో అంటారు. తర్వాత తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడానికి ఏం లేక ఓ మూసి అని పెట్టుకొని తర్వాత మూసీది ముందర పడక లాస్ట్కి దీని మీదకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అది పోయింది, మూసీది కొంత డైలమాలో పడ్డది. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈ భూములు తీసుకోవాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రైవేట్ వాళ్ళ భూములు అక్కడ ఇంకొక 10,000 ఎకరాలు భూసేకరణ చేయాలి ముత్యాల దగ్గర అంటే మళ్ళీ ప్రైవేటే, అక్కడ గవర్నమెంట్ జాగా లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ జాగా ఉన్నది ఈ 14,000 ఎకరాల్లోనే ఉంది గవర్నమెంట్ జాగా, అసైన్ భూమి. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. ఇట్లా మొత్తం ఎందుకో రేవంత్ గవర్నమెంట్ భూసేకరణ ఇట్లా మొత్తం దీని మీదనే పడుతున్నారు. డెవలప్మెంట్ చేయాలి కానీ మరీ ఈ ఓవర్ ఇది అవసరం లేకున్నా అవసరానికి మించి రైతులను ముంచి అట్లే ఉన్నది, ఇది అట్లే కనిపిస్తున్నది. పోయిన గవర్నమెంట్ ఏం చేసింది, భూసేకరణ చేసింది మీకు ఆల్రెడీ డైరెక్ట్ మీరు ఆడ ఫార్మసిటీ పెట్టవచ్చు, ఎవరితో ఏం అవసరం లేదు, గొడవలేదు, ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. కానీ మీరు ఆడ పర్మిషన్స్ వచ్చింది దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త ఫార్మసిటీలు ఓపెన్ చేస్తామంటుంది. చూసిండ్రా, ఇదంతా మొత్తం భూముల చుట్టే నడిపించే ప్రయత్నాలు ఏదో నడుస్తుంది. భూముల వెనుక ఏం కథ నడుస్తుంది అనేది మాత్రం సీక్రెట్ ఇది, తర్వాత తెలుస్తుంది. మెల్లగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీకు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.